హాయ్ ఫ్రెండ్స్, నిన్న 'కల్కి' సినిమాకి పోయినా. అసలు నైట్ అంతా నిద్ర పట్టలే. 900 సంవత్సరాల ముందు మన ఫ్యూచర్ అంటే ముందంటే ఇక మనం ఉండమనుకోండి. అప్పటి వరకు మన మునుమన్మన్లు మునుమన్మరాన్లు వాళ్ళే ఉంటారు. అట్లా ఫ్యూచర్ గురించి ఆ సినిమా అన్నమాట. ఇప్పుడు మనం ప్రకృతిని ఎట్లా నాశనం చేస్తున్నాం, నాశనం చేయడం వల్ల మన ఫ్యూచర్ ఎంత భయంకరంగా ఉంటుందో ఆ సినిమాలో అయితే చూపించారు. అంతేకాకుండా అది ఇక మహాభారతం స్టోరీ టైప్ అండి. అంటే అందులో క్యారెక్టర్స్ వాళ్ళ గురించి వివరించినట్టు చెప్పారు. ఇదైతే ఖచ్చితంగా పిల్లలకైతే మస్తు చూపించాల్సిన సినిమా అండి. ఖచ్చితంగా చూడండి. వీలైనంత వరకు అయితే థియేటర్లో చూడడానికి ట్రై చేయండి. మన ఇంట్లో టీవీలో చూస్తేనైతే అసలు అది అర్థం కాదు. థియేటర్లో చూస్తేనే మస్తు ఉంటుంది. ఆ ఫీలే సూపర్ వేరే లెవెల్లో ఉంటుందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న ఫ్రైడే 'కల్కి' సినిమాకి వెళ్ళేసి వచ్చాము. ఇక ఈరోజు సాటర్డే రోజు ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకొని, ఇల్లంతా ఒకసారి శుద్ధి చేసేసుకొని పూజ అయితే చేసుకున్నాం. చెట్లు చూసిరా మస్తు గ్రో అవుతున్నాయి కదా. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపిస్తుందండి. మా ఇంటి తులసమ్మ కూడా చాలా ఇట్లా గుబురుగా అయితలేదండి. ఇట్లా పొడుగు పెరుగుతుంది కానీ గుబురుగా అయితలేదు అస్సలు. గుబురుగా కావాలంటే మరి ఆ స్టెమ్స్ కట్ చేస్తే ఇట్లా గుబురు అవుతుందో ఏమో కానీ కట్ చేయాలంటే భయం అవుతుందండి. ఎందుకంటే మళ్ళీ ఎక్కడ నిద్ర పోతుందని భయానికి. ఇక్కడ తమలపాకు చెట్టు అయితే మస్తు పెరుగుతుంది. ఇక మందారం మొక్క వచ్చేసి కొంచెం పురుగు పట్టినట్టు అవుతుంది. మళ్ళీ దానికి ఏం కొట్టాను మరి ఒకసారి నర్సరీకి పోయి మళ్ళీ ఏమన్నా మందులు ఇట్లా అడగాలండి. పువ్వులు అయితే వస్తలేవు. ఎందుకంటే ఇప్పుడు ఎండ బాగా తగులుతలేదు కదా అండి. ఎండ తగిలిన చోట అయితే పువ్వులు వస్తాయి కావచ్చు, కానీ ఇప్పుడు ఎండ లేదు కదా, అందుకే పువ్వులు ఎక్కువ వస్తలేవు. ఇక్కడైతే ముగ్గు ఇవాళ ప్రశాంతంగా వేసుకున్నాను అనమాట. మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు. మా వారు లేరు. మా వారు ఉన్నారనుకో, నువ్వు ఎంతసేపు ముగ్గులు వేస్తావమ్మా అని ఆయన ఏడుస్తూ ఉంటాడు అన్నమాట. అందుకోసం అనేసి ఇక ఆయన లేరని ప్రశాంతంగా ముగ్గులు వేసుకున్నాం. నాకు చాలా ఇష్టం ముగ్గులు వేసుకోవడం అంటే చాలా ఇష్టం. కాకపోతే మా ఆయన పెట్టే హడావిడికి ఏదో లైట్గా గీతలు గీసేసి ముగ్గు అయితే వేసేసుకుంటా అన్నమాట. ఇక ఈరోజు ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఇక పూజ అంతా అయిపోయేసరికి ఇంకా మా ఓడేమో లేవలే, నాకేమో ఫుల్ ఆకలేస్తుంది. ఇక సర్లే ఒక సున్నుండి అయితే తినేద్దామనేసి సున్నుండి అయితే తీసుకున్నా అండి. ఇట్లా వేసుకొని బాక్స్లలో పెట్టుకోవాలండి. మనకు కూడా మంచిగా ఇట్లా ఆకలైనప్పుడు ఒకటి తింటే ఫుల్ ఎనర్జీ అన్నమాట. ఇక వాడికి మళ్ళీ వేయాలి. మొన్న వేసినవి అయిపోయినాయి, మళ్ళీ హాస్టల్కి తీసుకెళ్ళడం కోసం అనేసి మళ్ళీ చేయాలి. ఇక చూసారా కిచెన్ ఎంత నీట్గా పెట్టుకున్నానో. నాకు నైటే ఎప్పుడైనా కానీ నైటే ఇల్లంతా కిచెన్ కూడా క్లీన్ చేసి పడుకోవడం నాకు అలవాటండి. ఇక అట్లనే మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నాం. ఇక మా వాడికి ఏమో కొంచెం మంచిగా అయిందో లేదో, నాకు మమ్మీ మ్యాగీ అని లేవకముందే, ఆ బెడ్లకు వెళ్ళి లేవకముందే మమ్మీ మ్యాగీ చేయి అన్నాడు. ఇక సర్లే పాపం రేపైతే హాస్టల్కి వెళ్ళిపోతాడు, ఎందుకులే మళ్ళీ వాడిని వద్దనడం అనేసి ఊరుకున్నా. వాళ్ళ డాడీ డ్యూటీకి వెళ్ళిండు. వాళ్ళ డాడీ ఉంటే ఆయన కథలు నడవాయి కదా. ఇక అందుకోసం అనేసి ఇక నేను ఉన్నానని, ప్లీజ్ మమ్మీ చెయ్యవా మమ్మీ అనుకుంటే ఏదో ఇట్లా గదవ పట్టుకొని అడుగుతాడండి. ఇక కాదని లేకపోతా నేను. వాడు నన్ను మెల్ట్ చేసి ఇట్లా వాడిన తర్వాతనే ఇంకెవ్వరని చెప్పొచ్చు. అట్లా చేస్తాడండి మనుషులను. ఇక సర్లే అనేసి వాడి కోసం అయితే బ్రేక్ఫాస్ట్గా మ్యాగీ చేస్తాను. మస్తు ఈజీ చేసుడు, ఏం లేదు. ఇక అందరికీ తెలిసిందే కదా మ్యాగీ చేసుడు ఏందో. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. స్టార్టింగ్ అయితే నేను జస్ట్ ఉడకబెట్టి అందులో ఈ మ్యాగీ మసాలా కలిపిచ్చేదాన్ని. ఇక కాకపోతే కొంచెం ఇట్లా అట్లా మంచిగా ఉండదు అనేసి పాపంలే అనేసి కొంచెం తాలింపు పెట్టినట్టు వేసి ఇట్లయితే దగ్గరికి వేసిన మ్యాగీ. మా వాడికి ఇక మస్తు ఇష్టం. ఇవాళ పండగ జరుపుకుంటాడు. పండగ అన్నట్టు వాడికి. మధ్యాహ్నం లంచ్లోకి పప్పుచారు వేయి మమ్మీ అని అన్నాడు. మళ్ళా సరే అనేసి ఇక పప్పుచారు వేయాలి. ఇక 'కల్కి' సినిమా విషయానికి వస్తే మాత్రం 'కల్కి' సినిమాలో అందరూ పెద్ద పెద్ద యాక్టర్సే ఉన్నారండి. అసలు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్. ఇక ప్రభాస్ అంటే హీరో, దీపికా పదుకొనె హీరోయిను, మన సీతారామంలో హీరో ఉన్నది, హీరోయిన్ ఉన్నది, బ్రహ్మానందం గారు ఉన్నారు. ఇంకా ఎవరు, చాలామంది యాక్టర్స్ ఉన్నారండి. రావు గోపాల్ వర్మ ఉన్నాడు. రామ్ గోపాల్ వర్మ కాదు, రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు. రాజమౌళి గారు ఉన్నారు. ఇక అందరు ఉన్నారండి. కాకపోతే అందరి క్యారెక్టర్స్ జస్ట్ హాయ్ బాయ్ అన్నట్టే ఉంటాయి. మరి పెద్ద లీడింగ్ క్యారెక్టర్స్ అయితే ఏం కాదు. విజయ్ దేవరకొండ వచ్చేసి అర్జునుడు అన్నమాట. ప్రభాస్ గారు వచ్చేసి కర్ణుడు. ఇక దీపికా పదుకొన ఆమె హీరోయిన్, ఆమెనే మెయిన్ క్యారెక్టర్ అన్నమాట.
ఇక బాగుంది సినిమా, చూడొచ్చు. నాకైతే ఫస్ట్ టైం కమల్ హాసన్ విలన్ అన్నమాట ఈ సినిమాలో. కమల్ హాసన్ని చూడగానే ఫుల్ భయమేసిందన్నమాట. ఇక ఫుల్ భయం అనిపించి ఇక మా బావ పోదాంపా బావ సినిమా వద్దు ఏమొద్దు అని అంటే మా వారు ఒకటే నవ్వు. ఏం లేదులే గదేం సినిమా, ఇప్పుడు అందులో నుంచి బయటకు వచ్చి నేను ఏమైనా చేస్తాడా ఏంది, ఎందుకు అట్లా అంటాను, సైలెంట్గా ఉంటానంటే ఇక సర్లే అనేసి సైలెంట్గా మూసుకొని సినిమా చూసినాం. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం బోరింగ్గా ఉంటుందండి, కానీ సెకండ్ హాఫ్ మస్తు ఉంటుంది. కాకపోతే కొంచెం ఫైట్లు ఎక్కువగానే ఉన్నాయి. ఫైట్లు మస్తు ఇష్టపడేటోళ్ళకు ఫుల్ పండగ అన్నట్టు. నాలాగా కామెడీ మూవీస్ చూసేటోళ్ళకైతే కొంచెం నచ్చదు. కానీ మా ఓడి దగ్గర ఈ సినిమా బాగాలేదన్నాను అనుకో, వాడు నన్ను చంపేస్తాడు. ఇక అందుకోసం అనేసి సూపర్ ఉంది నాన్న, సూపర్ ఉందనన్నా. కానీ సూపర్ ఉందండి, బాగుంది, చూడొచ్చు. అంటే చూడొచ్చు కాదు, చూడాలి. పిల్లలకైతే ఖచ్చితంగా చూపించాలి. మన ఫ్యూచర్ మనం ఎట్లా, మన ప్రస్తుత పరిస్థితిని మనం ఎట్లా నాశనం చేసుకుంటున్నాం, మన ఫ్యూచర్ ఎంత భయంకరంగా ఉండబోతుంది అనేది ఆ సినిమాలో అయితే చూపించారండి. ఇక్కడ వచ్చేసి మా వాడు, నేను బ్రెడ్కి జామ్ పెట్టుకొని తింటున్నా అనేసి ఒకటి తిన్నానా అంటే ఇక వాళ్ళ వాడు కూడా తీసుకున్నాడు. నిన్న ఆ సినిమాకి వెళ్ళేటప్పుడు పాప్కార్న్స్ ఇంట్లోనే వేసుకొని పోయినండి. ఎప్పుడైనా నేను ఇంట్లోనే వేసుకుపోతా, అక్కడైతే అసలుకే కొనను. మీరు ఏమనుకున్నా మంచిదే అండి, మరీ వివత్సమైన కాస్ట్లు ఉంటాయి కదా. వాడికి ఇంతంత ప్యాక్లు వేసేసి దానికి 100 రూపీస్ అంటాడు. ఇక సర్లే ఎందుకు వచ్చిన బాధ అనేసి ఇవన్నీ నేను హ్యాండ్ బ్యాగ్లో కనబడకుండా లోపల పెట్టేసుకుంటా, పైన ఒక నాప్కిన్ పెట్టేసుకుంటా అన్నట్టు. థియేటర్ దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ ఎట్లాగో చెక్ చేస్తారు, కానీ మరి మీదనే చెక్ చేస్తారు కదా, లోపల ఏం చెక్ చేయరు కదా. ఇవైతే తీసుకెళ్తున్నా. మా వారు పెట్ బాటిల్స్, థమ్స్అప్ పెట్ బాటిల్స్ కూడా ఇక్కడనే తీసుకొచ్చి అవి కూడా హ్యాండ్ బ్యాగ్లో వేసేయని చెప్పారు. ఇక సర్లే అనేసి థమ్స్అప్ బాటిల్స్ కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాం అన్నమాట. అంతే కదండి, మనం మిడిల్ క్లాస్ వాళ్ళం ఇట్లనే పొదుపు చేసుకోవాలి. అట్లనే చేస్తాను నేను, ఎప్పుడు థియేటర్కి పోయినా ఇట్లనే చేస్తాను అన్నట్టు. సినిమా కొంచెం ఇట్లా క్లిప్పింగ్ పెడదాం అనుకున్నా కానీ మళ్ళీ కాపీరైట్ క్లైమ్స్ అని పడుతుంది, ఎందుకు వచ్చిన బాధ అనేసి అదైతే పెట్టలేదండి. ఇదే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ కోసం అండ్ డివోషనల్ వీడియోస్ కోసం, కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.